హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఢిల్లీలోని భూగర్భ మెట్రో రైలు అనమాట. ఢిల్లీలో కొంత భాగం భూగర్భ మెట్రో రైల్లోను, మరియు కొంత భాగం భూమిపైన, మరియు కొంత భాగం ఎలివేషన్లో వెళ్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు భూగర్భ మెట్రో రైలు చూపిస్తున్నాను. ఇందులో రైళ్ళు రాకపోకలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది మెట్రో రైల్. మీరు ఇందులో ఉంటే మీరు వేరే దేశంలో, అంటే అమెరికాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో లండన్లోనో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత బాగా డిజైన్ చేశారు ఈ మెట్రో రైల్ని. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లోపల కూడా చాలా ఏసీ ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చాలా నీట్గా డిజైన్ చేయటం జరిగిందనమాట. చూడండి, వెడల్పైన ప్లాట్ఫామ్స్ మరియు చాలా సేఫ్గా ఉండే ప్లాట్ఫామ్స్ అనమాట. ఎక్కడ కూడా ప్రయాణికులు జారి పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మెట్రో రైల్లోనే, భూగర్భ మెట్రో రైల్లో కింద మొదటగా మనం ఎంట్రన్స్ అయిన తర్వాత టికెట్స్ కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా వెడల్పైన వరండాలు మరియు మెట్లు, ఎస్కలేటర్సు, వివిధ రకాల వసతులతో ఈ మెట్రో స్టేషన్ అన్ని హంగులతో ఉంటుందన్నమాట. ఇవి ఇక్కడ ప్రజలు ఉన్నది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మనం టికెట్ తీసుకుని ఇక్కడ పెడితే ఓపెన్ అవుతుంది, లేకపోతే వచ్చే వాళ్ళకు కూడా అదే పెడితే అక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. మీరు గమనించండి ఈ వీడియోలో. ఇక్కడ ఎవరికైనా డబ్బులు లేకపోతే మనం ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ డబ్బులతో చెల్లించి టికెట్ తీసుకునే కౌంటర్ ఉంది, చూడండి. బ్రహ్మాండంగా కట్టారనమాట ఈ మెట్రో రైళ్ళు. గమనించండి ఫ్రెండ్స్, ఇదేమో భూమిపై ఉండే మెట్రో స్టేషను. దీన్ని చూడండి, ఇక్కడే ట్రైన్ ఆగింది. ఇది నోయిడా సెక్టర్లో ఉందన్నమాట. సో ఇప్పుడు కదులుతుంది చూడండి. పక్కన ఢిల్లీ సిటీని చూడండి, నోయిడా సిటీ. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా రైల్వే స్టేషన్ పక్కనే.